తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనము. నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీకు కలిగిన అపవిత్రత ఎంతయూ తీసివేసెదను అని దేవుడీరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపమే మనుష్యులను అపవిత్రులుగా చేస్తుంది. దేవుని ప్రజలు పలుమార్లు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి అపవిత్రులైపోయారు. అయితే కృప కలిగిన దేవుడు వారిని శుద్ధజలము ద్వారా పరిశుద్ధపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే దేవుడు చెప్పిన శుద్ధజలమేదనగా దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని కుమారుడైన యేసు రక్తము. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, జలము రాళ్లను అరగదీయును అని భక్తుడైన యోబు తెలియజేస్తున్నాడు. రాయి అనేది అవిధేయతకు, బండబారిపోయిన స్వభావానికి, శరీరాశకు, పాపమునకు సాదృశ్యంగా ఉంది. నేడు ఈ మాటలు వింటున్న నీవు ఎటువంటి రాయిలాంటి పాపపు స్వభావం ద్వారా అపవిత్రుడువైపోయినా దేవుని వైపు తిరిగి నీవు పశ్చాత్తాపపడితే కృపకలిగిన దేవుడు శుద్ధజలము అనే తన రక్తము ద్వారా నీ పాపములను కడిగి నిన్ను క్షమించి తన ఆత్మ ద్వారా నిన్ను శుద్ధపరిచి తన వాక్యము ద్వారా ఎల్లప్పుడూ నిన్ను పరిశుద్ధతలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.